శ్రీ గురు రాఘవేంద్ర జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక్ శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికాదేవి దైవభక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. వాట్సాప్ నెంబర్ 8217745121. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలుగా ఉండదు, వింటేనే గూస్ బంప్స్ గ్యారంటీ. ఎందుకంటే మన భారతదేశం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్న పొలిటికల్ గేమ్ చూస్తుంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలకే మైండ్ బ్లాక్ అవుతుంది. మన ఫారిన్ పాలసీ ఎంత స్ట్రాంగ్గా తయారైందంటే ఒకప్పుడు మనల్ని లైట్ తీసుకున్న దేశాలే ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ కోసం క్యూ కడుతున్నాయి. ఈరోజు వీడియోలో మనం మన డిఫెన్స్ పవర్ గురించి, ఇంకా మన గవర్నమెంట్ రష్యా అండ్ అమెరికాతో ఆడుతున్న సూపర్ డూపర్ స్కెచ్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మ్యాటర్లోకి వెళ్తే ఒక పక్క 10 సంవత్సరాల నుంచి నానుతున్న చర్చలకు ఫైనల్గా ఒక ఎండ్ కార్డ్ పడింది. రష్యా మనకు న్యూక్లియర్ సబ్మెరైన్ ఇవ్వబోతుంది. ఆలస్యం అమృతం విషం అంటారు, కానీ ఈ విషయంలో మాత్రం లేట్ అయినా సరే లేటెస్ట్గా ఒక పవర్ఫుల్ వెపన్ మన చేతికి రాబోతుంది. మరోవైపు అమెరికాతో కూడా 2 భారీ డీల్స్ కుదుర్చుకున్నారు. వీటిని ఎవరో చిన్న చితక ఆఫీసర్లు కాదు, ఏకంగా అమెరికా విదేశాంగ కార్యదర్శే కన్ఫర్మ్ చేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రష్యా అమెరికా రెండు కూడా భారత్తో దోస్తీ కోసం ఎంత యాక్టివ్గా ఉన్నాయో క్లియర్గా తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే భారత్ రష్యా వైపు పూర్తిగా వెళ్ళిపోతే మళ్ళీ ఆ నమ్మకాన్ని గెలుచుకోవడం కష్టమని అమెరికాకు బాగా తెలుసు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు అని అమెరికాకు అర్థమైంది. అందుకే రష్యాతో మనం క్లోజ్ అవుతున్నామని తెలియగానే అమెరికా కూడా నేనున్నాను కదా డార్లింగ్ అంటూ మనతో టచ్లో ఉండడానికి గట్టిగానే ట్రై చేస్తుంది. అసలు సీన్ ఏంటంటే రెలోస్ అగ్రిమెంట్ తర్వాత ఈ సబ్మెరైన్ డీల్ గురించి ఒక బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. మీరు స్క్రీన్పై భారత్ టుడే ఆర్టికల్ని చూడొచ్చు. భారత్ రష్యా డిఫెన్స్ రిలేషన్ మళ్ళీ పీక్స్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత రష్యా నుంచి అకులా క్లాస్ రేంజ్ ఉన్న న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ని లీజుకు తీసుకునే అతిపెద్ద డీల్కి భారత్ ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డీల్ విలువ ఎంతో తెలుసా? దాదాపు $1 బిలియన్ ఉంటుందని అంచనా. అంటే మన కరెన్సీలో 1000 కోట్లు అన్నమాట. రేటు విషయంలో, కండిషన్ల విషయంలో చాలాసార్లు బేరాలు తెగక ఈ డీల్ ఆగిపోతూ వచ్చింది. కొంటే కొనిపెట్టు, లేకపోతే గొడవ పెట్టు అన్నట్టు కాకుండా మనోళ్ళు చాలా తెలివిగా బేరమాడి ఫైనల్గా ఇప్పుడు 2 దేశాలు ఒక ఒప్పందానికి వచ్చేసాయి. ఇది నిజంగా భారత్ రష్యా డిఫెన్స్ కోఆపరేషన్లో ఒక మైలురాయని చెప్పుకోవాలి. రిపోర్ట్స్ ప్రకారం ఈ సబ్మెరైన్ పనులు ఎంతవరకు వచ్చాయో చూడడానికి మన ఇండియన్ ఆఫీసర్స్ పోయిన నెలలో రష్యాలోని షిప్ యార్డ్ని కూడా విజిట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్ట్ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికి 2 దేశాలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో అర్థమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో ఈ సబ్మెరైన్ని మన నేవీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలాంటి న్యూక్లియర్ సబ్మెరైన్స్ తయారు చేయడం, టెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు బాస్. చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఏదో కార్ షెడ్లో రిపేర్ చేసినట్టు కాదు కదా, సముద్రం లోపల ఉండాల్సిన వ్యవహారం. ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణాలకే ముప్పు. అందుకే నిపుణులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. డెడ్లైన్ కాస్త అటు ఇటు అయినా సరే భారత్ మాత్రం ఈ ప్రాజెక్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది. అసలు ఈ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ మనకెందుకు అంత ముఖ్యం అని మీకు డౌట్ రావచ్చు. మన దగ్గర ఆల్రెడీ డీజిల్ సబ్మెరైన్లు ఉన్నాయి కదా అని. కానీ తేడా ఉంది బ్రదర్. మామూలు డీజిల్ సబ్మెరైన్ల లాగా ఇవి ఊరికే గాలి కోసం, బ్యాటరీ ఛార్జింగ్ కోసం పైకి రావాల్సిన పని లేదు. నీళ్లలోనే నెలల తరబడి ఉండగలవు. శత్రువుల కంటపడకుండా వాళ్ళ కదలికలను నిశ్శబ్దంగా కనిపెట్టగలవు. అంటే సముద్రంలో నిద్రపోని చేపలాగా అన్నమాట. మామూలు సబ్మెరైన్ల కంటే వీటి కెపాసిటీ, స్పీడ్, అటాకింగ్ పవర్ చాలా రెట్లు ఎక్కువ. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా తన ఉనికిని పెంచుకుంటున్న ఈ టైంలో మన నేవీకి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. చైనా వాడు మన దగ్గరికి వచ్చాక మనం రియాక్ట్ అవ్వడం కాదు, వాడు రాకముందే వాడిని స్పాట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. పైగా ఐఎన్ఎస్ చక్ర రూపంలో మనకి ఇప్పటికే రష్యా సబ్మెరైన్లను వాడిన ఎక్స్పీరియన్స్ ఉంది. దీనివల్ల మన సైంటిస్టులకి, నేవీ ఆఫీసర్స్కి టెక్నికల్గా మంచి గ్రిప్ దొరకడమే కాకుండా మన సొంత అణు జలాంతర్గామి ప్రోగ్రామ్ని కూడా స్పీడప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి ఈ డీల్ భారత్ రష్యా మధ్య దశాబ్దాల నాటి ఫ్రెండ్షిప్కి మరొక నిదర్శనం. ఒక ఫ్రెండ్ అవసరంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన ఫ్రెండ్ అంటారు. రష్యా ఎప్పుడు మనకి డిఫెన్స్ విషయంలో అదే చేస్తూ వస్తుంది.
ప్రపంచం మారుతున్న కొద్దీ భారత్ కూడా తన నేవీని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏ చిన్న ఛాన్స్ని కూడా వదలడం లేదు. మనోళ్ళు సాము గరిడీలు నేర్చినవాడు సామాన్యుడు కాదు అన్నట్టు అటు రష్యాతో డీల్స్ కుదుర్చుకుంటూనే మరోపక్క అమెరికాతో కూడా జోరు పెంచారు. అమెరికా వాడికి బిజినెస్ అంటే ప్రాణమని మనకు తెలుసు కదా, అందుకే అక్కడ కూడా మన వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు. అమెరికన్ కంపెనీ జనరల్ అటామిక్స్, మన భారతీయ కంపెనీ లారెన్స్ అండ్ టూబ్రో అంటే L&Tతో కలిసి మన సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం ఒక అదిరిపోయే డ్రోన్ని ప్రపోజ్ చేస్తుంది. అదే MQ-1C గ్రే ఈగల్ డ్రోన్. మన 3 దళాలకు కలిపి మొత్తం 87 డ్రోన్లు కావాలి. అంటే ఆర్డర్ మామూలుగా లేదు, భారీగానే ఉంది. అందులో భాగంగానే ఈ ప్రపోజల్ వచ్చింది. ఈ డ్రోన్ల స్పెషాలిటీ ఏంటంటే మేల్ కేటగిరీకి చెందినవి. మేల్ అంటే మగవాడు అని కాదండోయ్, మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువసేపు ఎక్కువ ఎత్తులో ఎగరగలదు. నిఘా పెట్టడం దగ్గర నుండి అటాక్ చేయడం వరకు ఇది ఏదైనా చేయగలదు. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రిడేటర్ డ్రోన్కి అప్గ్రేడెడ్ వర్షన్. హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం కదా, హీరో ఎక్కడో రూమ్లో కూర్చుని డ్రోన్తో విలన్లను లేపేస్తుంటాడు. ఇది కూడా అంతే. గ్రే ఈగల్ పాత్ర దానికంటే చాలా పవర్ఫుల్. దీని రెక్కలు పెద్దవి, ఎక్కువ బరువును మోయగలదు, ఎక్కువసేపు గాల్లో ఉండగలదు. దీని ఇంజిన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది జెట్ ఫ్యూయల్తో నడుస్తుంది. దాదాపు 36 గంటల పాటు నాన్ స్టాప్గా ఎగరగలదు. అంటే ఒక్కసారి గాల్లోకి లేస్తే 1.5 రోజు కిందకు దిగాల్సిన పనే లేదు. 25,000 అడుగుల ఎత్తులో ఆపరేట్ చేయగలదు. అంటే కింద ఉన్నవాడికి పైన ఎముడు తిరుగుతున్నాడని కూడా తెలియదు. దీని ముందు భాగంలో ఉండే రేడార్ సిస్టంతో నేల మీద కదిలే టార్గెట్స్ని కూడా ఈజీగా ట్రాక్ చేయవచ్చు. అంటే శత్రువు కారులో వెళ్తున్నా, ట్యాంక్లో వెళ్తున్నా దీని కంటి నుండి తప్పించుకోలేడు. గెద్ద కంటికి చేప పిల్ల దాక్కోలేనట్టు దీని ముందు శత్రువులు దొరికిపోవాల్సిందే. అంతేకాదు, ఇందులో ఉన్న స్పెషల్ సెన్సార్ల వల్ల రాత్రిపూట చిమ్మ చీకటిలో అయినా, వర్షం పడుతున్నా, మంచు కురుస్తున్నా సరే ఎంత దూరంలో ఉన్నా క్లియర్గా చూడగలదు. ఇది కేవలం కెమెరా పట్టుకొని ఫోటోలు తీయడానికి మాత్రమే కాదు, అవసరమైతే దాడులు చేయడానికి కూడా ఇది బెస్ట్. హెల్ ఫైర్ క్షిపణులు, వైపర్ స్ట్రైక్ బాంబులను ఇది మోసుకెళ్లగలదు. దాదాపు 360 కిలోల బరువును ఇది క్యారీ చేయగలదు. అంటే ఆకాశం నుంచే బాంబుల వర్షం కురిపించగలదన్నమాట. మన L&T వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే భారత్కి ఇచ్చే ఈ డ్రోన్లలో మన లోకల్ పరికరాలను కూడా వాడతారట. దీనివల్ల రేట్ తగ్గుతుంది, మన ఇండియన్ ఇండస్ట్రీకి కూడా లాభం జరుగుతుంది. ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మేసాలు కాలాయట అన్నట్టు కాకుండా ఫారిన్ టెక్నాలజీని తీసుకుంటూనే మన లోకల్ టాలెంట్ని కూడా వాడడం వల్ల మనకి చాలా లాభం. మార్కెట్లో ఉన్న మిగతా వాటికంటే తక్కువ రేటుకి దీన్ని మనకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇక అమెరికాతో జరిగిన మరో భారీ అగ్రిమెంట్ గురించి చెప్పుకోవాలి. మన దగ్గర ఉన్న సీహాక్ హెలికాప్టర్ల మెయింటెనెన్స్ కోసం దాదాపు $7,995 కోట్లు అంటే $946 మిలియన్ విలువైన ప్యాకేజీ మీద సంతకం జరిగింది. అదేంటి రిపేర్లకి అన్ని కోట్ల అని నోరెళ్ళబెట్టకండి. ఇవి హైటెక్ మిషన్లు, వాటి స్పేర్ పార్ట్స్ కానీ సర్వీసింగ్ కానీ చాలా కాస్ట్లీ. దీనివల్ల మెయిన్ లాభం ఏమిటి అంటే మన నేవీ దగ్గర ఉన్న ఈ హైటెక్ హెలికాప్టర్లను ఇకపై మనం ఇక్కడే రిపేర్ చేసుకోవచ్చు, ఎల్లప్పుడూ కండిషన్లో ఉంచుకోవచ్చు. ఇది కేవలం బిజినెస్ డీల్ మాత్రమే కాదు, భారత్ అమెరికా మధ్య పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం. మామూలుగా అమెరికా వాళ్ళు అంత ఈజీగా వాళ్ళ టెక్నాలజీని ఎవరికి ఇవ్వరు, కానీ భారత్ అంటే ఇప్పుడు ఒక స్పెషల్ క్రేజ్. మరి అమెరికా వాళ్ళు సోషల్ మీడియా Xలో ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఈ ప్యాకేజీ వల్ల 2 దేశాలు సేఫ్గా ఉంటాయని చెప్పారు. 2 నేవీలు కలిసి పనిచేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో మనం పట్టు పెంచుకోవడానికి సీహాక్ లాంటి హెలికాప్టర్లు చాలా ముఖ్యం. ఈ డీల్లో ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ హెలికాప్టర్ల రిపేర్ కోసం మన దగ్గరే ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటాం. దీనివల్ల చిన్న చిన్న రిపేర్లకు కూడా అమెరికా వైపు చూడాల్సిన పని లేదు. అగ్గిపెట్టె కోసం అమెరికా దాకా వెళ్ళినట్టు కాకుండా మన ఇంట్లోనే సర్వీసింగ్ సెంటర్ ఉంటే ఆ కిక్కే వేరు కదా. దీనివల్ల టైం కలిసి వస్తుంది. మన నేవీ ఎప్పుడు యుద్ధానికి రెడీగా ఉంటుంది. అసలు ఈ MS-6R సీహాక్ హెలికాప్టర్ గురించి చెప్పాలంటే దీన్ని ప్రపంచంలోనే అత్యంత మోడర్న్ నేవీ హెలికాప్టర్గా పిలుస్తారు. దీన్ని ముద్దుగా రోమియో అని కూడా అంటారు. పేరులో రొమాన్స్ ఉన్న, పనిలో మాత్రం వైలెన్స్ ఉంటుంది. 2020లో మనం ఇలాంటివి 24 కొనడానికి ఆర్డర్ ఇచ్చాం. ఇప్పటికే 15 వరకు మనకు వచ్చేసాయి. సముద్రం అడుగున దాక్కున్న శత్రువుల సబ్మెరైన్లను వెతకడం అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, షిప్లను ట్రాక్ చేయడం,
రెస్క్యూ ఆపరేషన్లు చేయడం లాంటి పనుల్లో ఇది ఎక్స్పర్ట్. దీనికి ఉన్న సెన్సార్లు మామూలువి కాదు. నీళ్లలో ఎంత లోతులో ఉన్నా సబ్మెరైన్ని పసిగట్టి అవసరమైతే టార్పెడోలతో అంటే నీళ్లతో వెళ్లే బాంబులతో లేపేయగలదు. శత్రు నౌకలను నాశనం చేయడానికి దీనికి మిసైల్స్, గన్స్ కూడా ఉంటాయి. అందుకే యుద్ధ నౌకల భద్రతకు ఇది చాలా నమ్మకమైనది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సముద్రం మీద ఎగిరే ఒక డేగ లాంటిది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే భారత్ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మనం ఏదో ఒక దేశం మీద ఆధారపడే వాళ్ళం, కానీ ఇప్పుడు మనం బాస్ లాగా వ్యవహరిస్తున్నాం. రష్యా మనకి పాత మిత్రుడు, అమెరికా మనకి కొత్త పార్ట్నర్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. కానీ మన ప్రభుత్వం దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మనకి కావాల్సిన ఆయుధాలు రష్యా ఇస్తుంది, మనకి కావాల్సిన టెక్నాలజీ అమెరికా ఇస్తుంది. మధ్యలో ఎవరికైనా కాలుతున్నా మనం పట్టించుకోం, ఎందుకంటే మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి కాబట్టి. చైనా లాంటి దేశాలు మన చుట్టూ వల పన్నుతున్నప్పుడు మనం ఇలాగే అన్ని వైపుల నుంచి స్ట్రాంగ్ అవ్వాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.